ఇన్స్టాగ్రామ్ల కగ్గివెట్ట ఈ పర్ఫార్మెన్స్లు పాడుగాను ఈ కళా పోషణలు గాలిపోను ఏందంటారా కాదొల్లా ఇన్స్టాగ్రాము తెరవ పాపం లోకంలో ఉన్న దేడిదిమా కళలన్నీ నాకంటనే పడుతున్నాయి అవి చూస్తేనే చక్కెర వస్తుంది చూడొద్దనుకుంటేనేమో ఎవరో ఒకరు వాట్సాప్లో పంపుతూనే ఉన్నారు అంతెందుకు ఈ అమ్మగారి పర్ఫార్మెన్స్ చూడురు మీరే అగ చూసిరా హైవే మీద పిస్తోల్ తోని పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కదా అమ్మగారు కొంపదీసి అది ఒరిజినల్ పిస్తోల్ అయ్యింది అగో మా ఇల్లే మాయం చేసింది కదా ఈమెందో ఈమె కథ ఏందో కారకానేందో నాకైతే ఏం అర్థమైతలేదుల్లా ఏమనుకున్నా మంచిదే అయితే ఈ మేడం గారిది ఉత్తరప్రదేశ్ అట ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు పెరిగేందుకు బాగా తిప్పలు పడుకుంటా గిసోటి రీలు చేస్తుందటనుల్లా అయినా ఉత్తరప్రదేశ్ అంటే ఆ మాత్రం ఉండవలసిందే పట్టు ఆడ రోడ్ల మీదనే తుపాకులతోని కాల్చుకుంటారు ఇక రీళ్ల కోసం పిస్తోలు పట్టడు సుతారమా అని కూడా చెప్పుకుంటారు ఇక పోలీసోళ్ళు మా కళా పోషణ మీద నజర్ పెట్టిరట కేసులు కౌన్సిలింగ్లు కూడా ఇస్తురట అంటే కోపం గాని ఈమనే కాదు ఈ నడుమ చాలా మంది అసలు ఏం చేస్తుర్రో ఎట్లా ఆలోచిస్తుర్రో వాళ్ళకన్నా అర్థమైతుందో లేదో రీళ్ల పేరుతోని దిక్మాల్లా ఏషాలన్నీ వేస్తురు అరే రీలు చేసుకోండి మంచిదే నాకేం కోపం లేదు ఎవరి నటన వాళ్ళది ఎవరి టాలెంట్ వాళ్ళు బయట పెట్టాల్సిందే అద్దంటలేను కాకపోతే ఏమన్నా ఇగురం పెట్టుకుంటే ఒక అందం సందం నలుగురు మెచ్చేటట్ట ఉండాలి గాని లైకులు కామెంట్లు ఫాలోవర్ల కోసం పానాల మీద తెచ్చుకునుడు జైల పాలవుడు అమ్మ నాయనను హరిగోస ఉచ్చుకునేటట్టు చేసుడు గిట్లా అవసరమా